ఏర్పాటైన అనతి కాలంలోనే తెలంగాణ పబ్లిక్ కమిషన్ తన సత్తా చాటుతోంది. ఆన్లైన్ విధానంతో పోటీ పరీక్షలు నిర్వహిస్తూ ఇతర పబ్లిక్ కమిషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏఈ, మెకానికల్ పోస్టుల ఆన్లైన్ పరీక్షలు టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ తీరును టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్లో మానిటర్ చేశారు. హెచ్ఎండిఏ పరిధిలో 48 సెంటర్లలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏఈఈ, మెకానికల్ విభాగాల్లోని ఖాళీలకు టీఎస్పీఎస్సీ ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హార్టికల్చర్ పోస్టులకు శనివారం, ఆదివారం ఆన్లైన్ పరీక్ష జరగగా అగ్రికల్చర్ పోస్టులకు శనివారం, ఏఈఈ, మెకానికల్ విభాగానికి ఆదివారం పరీక్ష జరిగింది. పూర్తిగా పారదర్శకంగా పరీక్ష జరిగేలా ఆన్లైన్ ఎగ్జామ్ను మినిట్ టు మినిట్ మానిటర్ చేసేలా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ పనితీరు, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి. డిజిటల్ తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తున్న తరుణంలో టీఎస్పీఎస్సీ పనితీరు ఎంతో సంతోషం కలిగించిందన్నారు కేటీఆర్. నియామకాల విషయంలో అర్హులకు న్యాయం జరిగేలా కమిషన్ పనిచేస్తున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. దేశంలోనే ఈ రోజు మొత్తం మన పిఎస్సీ నంబర్ 1 గా ఉంది అంటే గుజరాత్ పిఎస్సీ కూడా ఇక్కడికి వచ్చి, గుజరాత్ పిఎస్సీ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి మనం పనిచేస్తున్న విధానాన్ని కూడా స్టడీ చేసి వారు పోయినారంటే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏ రకంగా మన పిఎస్సీ పనిచేస్తూ ఉందనేది. కేవలం నోటిఫికేషన్తో మొదలై తనకు ఉద్యోగం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి 32 రోజుల్లోనే మరి ఆ పరీక్ష ప్రక్రియను మొత్తం పూర్తి చేసిన చరిత్ర కూడా మన టీఎస్పీఎస్సీని సాధించింది. గతంలో పబ్లిక్ కమిషన్ పై ఉన్న ఎన్నో అపవాదులు పునరావృతం కాకుండా పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ డిజిటల్ విధానంలో 3 అంచెల సెక్యూరిటీతో పరీక్షలు నిర్వహించామన్నారు చైర్మన్ గంటా చక్రపాణి. ప్రభుత్వం తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇంకా పెంచినట్టయితే ఏ పరీక్ష అయినా సరే మనం పూర్తి స్థాయి పారదర్శకతతో ఐటీని అందుబాటులోకి తీసుకొని ఇదే తరహాలో డిజిటల్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫస్ట్ డిజిటల్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. వరుసగా ఇది 3వసారి. ఇప్పటికీ దాదాపు 30,000 మందికి, గతంలో టోటల్గా చూసినట్టయితే దాదాపు 56,000 మందికి మేము పరీక్షలు నిర్వహించినాం కంప్యూటర్ బేస్డ్గా. భారతదేశానికి ఐటీ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు, భారతదేశంలో పూర్తి ఐటీతో డిజిటలైజ్ అయిన మొదటి పబ్లిక్ కమిషన్ గా టీఎస్పీఎస్సీ పనిచేస్తుందన్నారు చైర్మన్ చక్రపాణి.